బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్న రెవెన్యూ ఉద్యోగి ఆ విషయం బయటకు పొక్కడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి ₹1,00,000 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. కడప జిల్లా చెన్నూరులో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ ఆధార్ కార్డులో మార్పుల కోసం వచ్చిన 10వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. బాలిక కుటుంబ యజమాని ఇటీవల మృతి చెందాడని ఆసరాగా చేసుకుని శారీరకంగా లోబర్చుకున్నాడు. బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించడంతో కొందరు అధికారులు పోలీసుల సమక్షంలో బాలిక కుటుంబానికి ₹1,00,000 ఇప్పించేలా పెద్ద మనుషులు ఒప్పందం కుదిర్చి చేతులు దులుపుకున్నారు. బాలికను ప్రేమ పేరుతో వీఆర్ఓ వేధిస్తున్నారని ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణారెడ్డి తెలిపారు. మండలంలో అమ్మాయిని ప్రేమ కోసం వేధిస్తున్నారని ఒక వీఆర్ఓ పైన అమ్మాయి వాళ్ళ బంధువులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు కంప్లైంట్ ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తము దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకున్నాము. ఇంకా చాలా మంది విచారించింది కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళపైన కంప్లైంట్ చర్య తీసుకున్నాం.